ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మౌజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేయడం, ఇరాన్ ఓడరేవులపై అమెరికా దాడులు చేయడం మొదలగు పరిస్థితుల నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ తమ దేశపు ఓడరేవులపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ఇక మరోవైపు అమెరికా నౌకాదళం సైతం ఆ ప్రాంతంలో నౌకల తనిఖీలను గణనీయంగా పెంచింది. అంతేకాకుండా గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో ఇరాన్ జెండా కలిగిన భారీ సరుకు రవాణా నౌకను అడ్డుకుంది. మరో ఆయిల్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకుంది. వీటిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతా చర్యగా పేర్కొంటూ సమర్థించారు. జలసంధి నిర్బంధాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ చర్యలన్నీ అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష సైనిక ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురితీసింది, చమురు మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇరాన్ తన వైఖరిని మార్చుకోకపోతే భారీ దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అల్టిమేటం జారీ చేశారు. ఇక దీనికి ఇరాన్ బదులిస్తూ అమెరికానే కాల్పుల విరమణ ఉల్లంఘించిందని ఆరోపించింది. అమెరికాతో చర్చలు జరిపే ఉద్దేశం ప్రస్తుతానికి తమకు లేదని అధికారికంగా వెల్లడించింది. అన్నట్లుగానే ఇరాన్ పాకిస్తాన్లో జరగాల్సిన రెండో దశ శాంతి చర్చల నుంచి వైదొలిగింది. అమెరికా చర్యలు అంగీకారయోగ్యం కాదని, హార్మౌజ్ జలసంధిలో నౌకల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా చమురు అక్రమ రవాణాతో సంబంధం ఉందని పేర్కొంటూ ఇరాన్కు చెందిన మరొక భారీ ఆయిల్ ట్యాంకర్ను అమెరికా సైన్యం సోమవారం స్వాధీనం చేసుకుంది. ఇది హార్మౌజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచిందని, ఈ చర్యను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. అమెరికా మాత్రం దీనిని సముద్ర భద్రత కోసం తీసుకున్న చర్యగా పేర్కొంది. ఇటువంటి చర్యలతో గల్ఫ్ ప్రాంతంలో నౌకాయానం మరింత సంక్లిష్టంగా మారింది. ఇక మంగళవారం డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కొనసాగుతున్న కాల్పుల విరమణను మరింత కాలం పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ప్రకటనను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి యాంటోనియో గుటెరస్ స్వాగతించారు. ఇది ఉద్రిక్తతలను తగ్గించే కీలక అడుగు అని పేర్కొన్నారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో మరిన్ని చర్చలు జరగాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. కాల్పుల విరమణను దెబ్బతీసే చర్యలు మానుకుని శాశ్వత పరిష్కారం కోసం చర్చలు కొనసాగించాలని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. ఇక హార్మౌజ్ జలసంధిలో ఇరాన్ తన నియంత్రణను మరింత బలపరుచుకునేందుకు 2 వాణిజ్య నౌకలను అదుపులోకి తీసుకుంది. సరైన అనుమతులు లేకుండా జలసంధి దాటేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ ఇరాన్ కమాండోలు వాటిని స్వాధీనం చేసుకున్నారు. హార్మౌజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి టోల్ వసూలు ప్రారంభించినట్లు కూడా ఇరాన్ గురువారం ప్రకటించింది. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న ఇరాన్ చిన్న పడవలను, సముద్రపు మైన్స్ ను వెంటనే ధ్వంసం చేయాలని అమెరికా నౌకాదళానికి ఆదేశించారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ శుక్రవారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఇరాన్పై అమెరికా అమలు చేస్తున్న సముద్ర నిర్బంధం ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరుకుంటోందని ప్రకటించారు. ఇరాన్కు శాంతి ఒప్పందం చేసుకునే అవకాశం ఇంకా ఉందని, లేకపోతే మరింత ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరించారు. హార్మౌజ్ జలసంధిలో అమెరికా తన సైనిక పర్యవేక్షణను మరింత పెంచుతోందని చెప్పారు. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ఇజ్రాయెల్తో ఇటీవల చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ప్రాంతీయ శాంతికి దారితీస్తుందన్నారు. ఈ ఒప్పందంతో తమ దేశం కొత్త దశలోకి ప్రవేశించిందని ప్రకటించారు. అయితే లెబనాన్లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ పరిస్థితి మాత్రం పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. ఇంకా 117,000 మందికి పైగా ప్రజలు 631 పునరావాస కేంద్రాల్లో నివసిస్తున్నారని, వేలాది కుటుంబాలు తమ ఇళ్ల పరిస్థితిని చూసేందుకు తాత్కాలికంగా మాత్రమే తిరిగి వస్తున్నాయని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. బుధవారం వైట్ హౌస్ లో జరిగిన చర్చల అనంతరం ఇజ్రాయెల్ లెబనాన్ కాల్పుల విరమణను మరో 3 వారాల పాటు పొడిగించారు. ఇది ప్రాంతీయ యుద్ధం మరింత విస్తరించకుండా తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ ఇజ్రాయెల్ అధికారులు మాత్రం అవసరమైతే మళ్లీ సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలిచ్చారు. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం వెలువడిన మరుసటి రోజే ఇరు పక్షాల మధ్య మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్ బలగాలు, హెజ్బుల్లా మధ్య గురువారం దాడులు జరిగాయి. దక్షిణ లెబనాన్లోని యటర్, కాఫ్రాలో హెజ్బుల్లా రాకెట్ లాంచర్లపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 6 మరణించగా 2 గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుక్రెయిన్పై రష్యా ఆదివారం భారీ డ్రోన్ దాడులు జరిపింది. ఈ డ్రోన్ దాడుల్లో చెర్నిహివ్, కెర్సన్ ప్రాంతాల్లో ప్రాణనష్టం సంభవించిందని యుక్రెయిన్ ప్రకటించింది. ఇక బదులుగా తమ సైన్యం కూడా రష్యాపై దాడులు చేసిందని ప్రకటించింది. ఇదిలా ఉండగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మంగళవారం యుక్రెయిన్ పరిస్థితిపై ప్రత్యేక సమావేశం జరిగింది. రష్యా దాడులు మరింత తీవ్రతరం అవుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఒక్క ఏడాదే 1,80,00,000 మందికి పైగా మానవతా సహాయం అవసరమని అంచనా వేశారు.
సహాయక కార్యక్రమాలకు అవసరమైన $2.3 బిలియన్ దాదాపు 3 వంతుల నిధులు ఇంకా అందలేదని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఉత్తర కొరియా ఆదివారం పలు స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను తూర్పు సముద్రంలోకి ప్రయోగించింది. ఇటీవల జరిగిన వరుస ఆయుధ పరీక్షలలో మరో కీలక ఘట్టంగా దీనిని పరిగణిస్తున్నారు. దక్షిణ కొరియా ప్రతిపాదించిన శాంతి ప్రయత్నాలను తిరస్కరించేందుకు సంకేతంగా ఉత్తర కొరియా ఈ పరీక్షలు చేస్తోంది. ఈ పరిణామంతో ఆసియా పసిఫిక్ ప్రాంత భద్రతపై కొత్త ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఆఫ్రికాలో పర్యటిస్తున్న పోప్ లియో 14 శనివారం కామరూన్ నగరాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ ప్రార్థనలో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను విడనాడి శాంతిని పాటించాలని పిలుపునిచ్చారు. మధ్యప్రాచ్య యుద్ధం ఆగాలని, చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందని చెప్పారు. అంతర్జాతీయ సమాజం యుద్ధాన్ని కాకుండా శాంతిని ఎంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆఫ్రికా దేశమైన సూడాన్లోని డార్ఫుర్ ప్రాంతంలో బుధవారం జరిగిన డ్రోన్ దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వస్తోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇప్పటికే సూడాన్లో నెలకొన్న అంతర్గత యుద్ధం కారణంగా దాదాపు 40 లక్షల మంది ప్రజలు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అయితే అక్కడ పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే ఉన్నాయని అంతర్జాతీయ వలసల సంస్థ IOM హెచ్చరించింది. దాదాపు 90 లక్షల మంది ప్రజలు ఇంకా నిరాశ్రయులుగానే ఉన్నారని పేర్కొంది. కెనడా ప్రభుత్వం ఆ దేశంలో చమురు ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజలపై భారం తగ్గించడానికి పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంపై ఉన్న ఫెడరల్ ఎక్సైజ్ పన్నును 5 నెలల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక మరోవైపు అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నామని కెనడా ఒక ప్రకటన చేసింది. అమెరికా విధాన మార్పుల కారణంగా కెనడా తమ వాణిజ్య భాగస్వామ్యాలను మరింత విస్తరించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఆస్ట్రేలియా, జపాన్ మధ్య సుమారు $14.4 బిలియన్ విలువైన భారీ రక్షణ ఒప్పందం ఖరారైంది. ఇందులో భాగంగా అత్యాధునిక నావికాదళ యుద్ధ నౌకలను సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నారు. గాజా పునర్నిర్మాణానికి వచ్చే 10 ఏళ్లలో $71.4 బిలియన్ అవసరమవుతాయని ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్, వరల్డ్ బ్యాంక్ సంయుక్త నివేదికలు వెల్లడించాయి. మొదటి 18 నెలల కాలానికే $26.3 బిలియన్ అత్యవసరమవుతాయని పేర్కొంది. గాజాలో 3.7 లక్షలకు పైగా గృహాలు ధ్వంసమయ్యాయని, ఆసుపత్రులు సగానికి పైగా పనిచేయడం లేదని పేర్కొన్నాయి. గాజా ఆర్థిక వ్యవస్థ 84% క్షీణించిందని ఆ నివేదిక వెల్లడిస్తోంది. ఇదిలా ఉండగా గాజా ప్రాంతంలో మళ్లీ కాల్పులు, షెల్లింగ్, వైమానిక దాడులు పెరిగాయి. ఏప్రిల్ 12 నుంచి 18 మధ్య జరిగిన హింసాత్మక ఘటనలు గత వారంతో పోలిస్తే 46% పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. నార్త్ గాజా, గాజా సిటీ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని, గాయపడిన ప్రజలకు అవసరమైన వైద్య పరికరాలు, కుటుంబ టెంట్లు, పారిశుద్ధ్య సామగ్రి సరఫరా కొనసాగుతున్న భద్రతా పరిమితులు సహాయక చర్యలను అడ్డుకుంటున్నాయని తెలిపింది. మధ్యప్రాచ్యంలోని ఘర్షణలు ఒక తరం మొత్తానికి అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని తెచ్చాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అన్నారు. జర్మనీలో జరిగిన పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శిలాజ ఇంధనాలపై ఆధారపడటం దేశాల ఆర్థిక వ్యవస్థలను బందీగా మార్చుతోందన్నారు. పునరుత్పాదక శక్తుల వైపు వేగంగా మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గత ఏడాది క్లీన్ ఎనర్జీ పెట్టుబడులు $2.2 ట్రిలియన్ చేరాయని ఆయన వెల్లడించారు. అదేవిధంగా శిలాజ ఇంధనాల నుండి బయటపడేందుకు 50కి పైగా ప్రపంచ దేశాలు కొలంబియాలోని శాంటామాటాలో నిన్న ఒక సమావేశం నిర్వహించాయి. కొలంబియా, నెదర్లాండ్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశంలో చమురు, గ్యాస్, బొగ్గు వినియోగాన్ని తగ్గించే మార్గాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక మద్దతు, పునరుత్పాదక శక్తుల వైపు మార్పు వంటి అంశాలపై చర్చించారు. ఫ్రాన్స్ మీదుగా ఇతర దేశాలకు వెళ్లే భారతీయులకు ఇక నుంచి ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ వీసా అవసరం లేదని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 10 నుంచే అమల్లోకి వచ్చిందని భారత్లోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన ప్రకారం సాధారణ పాస్పోర్టు ఉన్న భారతీయ పౌరులు ఫ్రాన్స్లోని విమానాశ్రయాల్లో వేచి ఉండి అక్కడ నుంచి ఇతర దేశానికి వెళ్లేటప్పుడు ట్రాన్సిట్ వీసా మినహాయింపు వర్తిస్తుందని వెల్లడించింది. అయితే ప్రయాణికులు విమానాశ్రయంలోని అంతర్జాతీయ జోన్ దాటి బయటకు రాకూడదని, కేవలం లేఓవర్ సమయంలో ఎయిర్పోర్ట్లో ఉండే వారికి మాత్రమే ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ భారత పర్యటన సందర్భంగా భారతీయులకు ప్రయాణ నిబంధనలు సులభతరం చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ మేరకు ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం మీడియాకు వెల్లడిస్తూ
We welcome the announcement on the operationalization of visa-free transit for Indian nationals transiting through French airports. The removal of the requirement of transit visas for Indian passport holders was agreed between Prime Minister and President Macron during their meeting in Mumbai in February this year. The government of France has now operationalized this agreement, and Indian nationals transiting through mainland France exclusively by air will no longer need a transit visa with effect from 10 April 2026. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ భారత్లో పర్యటించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేసుకోవాలని ఈ సందర్భంగా ఇరువురు నాయకులు నిర్ణయించారు. అలాగే ప్రతినిధి బృందం స్థాయి చర్చల అనంతరం దక్షిణ కొరియా భారత్ మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఎంఎస్ఎంఈ రంగంలో సహకారం కోసం ఇరు దేశాలు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అలాగే ఇండో పసిఫిక్ రీజియన్లో భద్రత కోసం భారత్ ప్రతిపాదించిన ఇండో పసిఫిక్ ఓషియన్ ఇనిషియేటివ్లో చేరాలని దక్షిణ కొరియా నిర్ణయించింది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్ల రంగంలో భారత్ కొరియా డిజిటల్ బ్రిడ్జ్ను ఈ సందర్భంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.